ఈరోజు ఐఎంఏ నిజామాబాద్ శాఖ తరఫున సమావేశమైనాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ అవేర్నెస్ దినోత్సవంగా జరుపుకుంటాం. సో రేపు సండే కాబట్టి మనం ముందు రోజే ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాము. సో ఈ అవేర్నెస్ ఎందుకోసము అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఎయిడ్స్ అనేది ఎంత పెద్ద తీవ్రమైన జబ్బు. దానికి ఇప్పటికీ నివారణ తప్ప ట్రీట్మెంట్ పరంగా ఇంకా పురోగతికి ఎక్కువ లేదు. ట్రీట్మెంట్తో కొద్దిగా బెటర్ అవుతారు తప్ప క్యూర్ అయితే దానికి లేదు. సో దాన్ని ఎట్లా నివారించాలా, దాని నుంచి అవేర్నెస్ అని ఎట్లా ముందుకెళ్ళాలా, జనాలందరూ తెలుసుకొని దాని నుంచి డిస్కస్ చేసినట్టయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, సమస్య రాకుండా ఎట్లా నివారించుకోవాలనేది చర్చించడానికి ఇక్కడ సమావేశమైనారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన ఐఎంఏ నిజామాబాద్ శాఖ అధ్యక్షులు మన డాక్టర్ అజ్జా శ్రీనివాస్ గారు, దాంతోపాటు మన డాక్టర్ విశాల్ సార్, ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విశాల్ గారు, మన పూర్వపు అధ్యక్షులు దామోదరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సార్, అండ్ డాక్టర్ వెంకట్ సార్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రవితేజ, అండ్ డాక్టర్ వెంకటరమణ సార్, అండ్ ఆల్సో మన డాక్టర్ శ్రీశైలం గారు సమావేశం. దీని గురించి మాట్లాడాల్సిందిగా మన అధ్యక్షుల వారిని కోరుతున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఇక్కడ సమావేశంలో వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతున్నది. డిసెంబర్ 1న ప్రతి సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ డేగా పరిగణించడం జరుగుతుంది. దీంట్లో అవేర్నెస్ అనగా ఎయిడ్స్ అంటే ఏంది, వ్యాధి లక్షణాలు, దాని నుంచి మామూలుగా సమాజంలో ఏమనుకుంటున్నారు, ఆ వ్యాధి లక్షణాలు, దాని గురించి ట్రీట్మెంటు. ఎయిడ్స్ అనగానే ఇప్పుడు సమాజంలో కొంత స్టిగ్మా అంటే అదేదో పెద్ద వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి నుంచి ఆ పేషెంట్ని ఒకటి ఐసోలేట్ చేయడము, అంటే అంటరానిలాగా చూడడము, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు చూస్తూ ఉంటాం. ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్గా మనము రైట్ టు హెల్త్ అనే స్లోగన్తో మన ఈ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రోగ్రాంకు ఇవ్వడం జరిగింది. అంటే ఎయిడ్స్ వ్యాధి సోకినా కూడా నార్మల్ ప్రజల్లాగానే, అంటే అందరి జనాల్లా వ్యాధి సోకినా కూడా వాళ్ళకు హెల్త్ అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానీ, హెల్త్ ఆరోగ్యం విషయంలో వాళ్ళకు ట్రీట్మెంట్ పరంగా కానీ వేరే ఏ పరంగా కానీ వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకు చేయూతనివ్వాల్సిందిగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశము. ఈ వ్యాధి మన ఓవరాల్ వరల్డ్లో కనీసం ఈ వ్యాధిగ్రస్తులు 37 మిలియన్లు ఉన్నారు. 27 మిలియన్ల నుంచి 37 మిలియన్ల దాకా ఈ వ్యాధి గ్రస్తి పట్టి ఉన్నారు. ఇది 2020 అంచనా మాత్రమే. ప్రస్తుతం అయితే 37 మిలియన్లు అంటే 3,70,00,000 మంది దాకా ఈ వ్యాధి సోకి ఉన్నది. ఈ వ్యాధిని నివారించడానికి అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఎలా ప్రాబల్యం చెందుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఎట్లా సోకుతుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరు అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, ఒకరి లైంగిక సంపర్కం ద్వారా, లేదంటే ఈ మధ్య యువత ఎక్కువ అయిపోయింది. ఇట్లా ఇవి మత్తుకు బానిసలై ఇంజక్షన్ల స్వరూపంలో తీసుకోవడం జరుగుతుంది మత్తు మందులు. తద్వారా ఒకరి నుంచి ఆ ఇంజక్షన్లు అంటే ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి నుంచి ఇంకొకరికి సోకే అవకాశాలు ఉంది. జనరల్గా ఇప్పుడైతే ఎయిడ్స్ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా లేదు, కాకపోతే వస్తాయో దానికి మన గవర్నమెంట్ హాస్పిటల్లో తగు ట్రీట్మెంట్ ఉన్నది. కౌన్సిలర్స్ ఉన్నారు,
వారికి ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించి వాళ్ళ జీవితకాలం ఆ వ్యాధి మందులు తీసుకుంటే వాళ్ళకు ఆ వ్యాధి నుంచి వచ్చే ఏవైతే వేరే వ్యాధులు ఉన్నాయో అవి నివారించడానికి ఉంటుంది. తల్లి నుంచి పిల్లకు అంటే సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి ఎవరైతే అంటే రక్తము ఒకరి నుంచి అంటే ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు అయిన వాళ్ళ బ్లడ్ ఇంజెక్షన్ అంటే వేరే బాడీ ఫ్లూయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ ఇవ్వడంతో అంటే సరైన టెస్టులు చేయకుండా చేయడంతో వారికి కూడా సోకే అవకాశం ఉంది. మరి హెల్త్ కేర్ ఇండివిజువల్స్ అంటే మీరు డాక్టర్స్, సిస్టర్స్, నర్సెస్ మరి ఎవరైతే హాస్పిటళ్ళలో పనిచేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ వ్యాధి అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అందుకోసం యూనివర్సల్ హెల్త్ ప్రికాషన్స్ అంటే ఎయిడ్స్ రాకుండా యూనివర్సల్ ఎయిడ్ ప్రికాషన్స్ ఎవరైతే రక్తము మరియు పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళకు తగిన చర్యలు అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటే వాళ్ళ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉంటుంది. దీంట్లో అందరూ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ చాలామంది ఇక్కడికి చేసినారు ఈ ఎయిడ్స్ అవగాహన గురించి సందేశం ఇవ్వడానికి. ప్రతి నిజామాబాద్లో కాకుండా రాష్ట్రంలో, దేశంలో, ఈ వరల్డ్ పరంగా ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్స్ ఎయిడ్స్ డే ప్రపంచం ప్రతి ఒక్కరు అవేర్నెస్ అంటే ఈ ఎయిడ్స్ అంటే ఏంది దీని గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన నిజామాబాద్లో డాక్టర్ బాపురెడ్డి గారు మరి డాక్టర్ విద్యాసాగర్ సార్ గారు గత 23 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ సొసైటీ ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలకు పలుమార్లు వాళ్ళ ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. బాపురెడ్డి గారు లాస్ట్ మంతే తను స్వర్గవాసులు అయ్యారు. తను ఎంతో కృషి చేశారు ఎయిడ్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. విద్యాసాగర్ సార్ గారు కూడా కంటిన్యూస్ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పాంప్లెట్స్ ఇవ్వడం, ప్రజలకు చాలా అవగాహన సదస్సులు నిర్వహించారు. వారికి మా బ్రాంచ్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ మా బ్రాంచ్కు మరి మా తోటి సభ్యులకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వంతు భాగంగా మీరు కూడా ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగించి మరి ఈ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఎయిడ్స్ అంటే వ్యాధి ఏంది, దీన్ని ఎలా ఒకరి నుంచి ఒకరికి ప్రాబల్యం చేస్తూ ప్రతి ఒక్కరూ మనం మాట్లాడుకొని దీని గురించి అవగాహన చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విశాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఐఏపీ నిజామాబాద్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజా శ్రీనివాస్ గారు మరియు పాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ దామోదరరావు సార్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ గారికి అండ్ పాస్ట్ సెక్రటరీ డాక్టర్ శ్రీశరణ్ సార్ అండ్ ట్రెజరర్ డాక్టర్ రాజేందర్ అండ్ మై కొలీగ్స్ డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రవితేజ్, and senior anesthetist Venkatramana sir and senior pediatrician and ophthalmic neurologist Dr. Deepak and other all ఇవాళ వీళ్ళందరికీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం శుభాకాంక్షలు. ఎందుకంటే ఎయిడ్స్ గురించి తెలవాలి. ఎందుకంటే ఎయిడ్స్ అంటే మీకు తెలిసింది ఏంటంటే ఒకప్పుడు ఎయిడ్స్ అంటే తెలిసేది కాదు. విన్నారా ఎప్పుడైనా? ఇట్లాంటి ఒక గవర్నమెంట్ ఒక బోర్డు పెట్టింది, పులి రోజాకి ఎయిడ్స్ వస్తుందా అనేసరికి చాలామందిలో ఏంటంటే అది ఒక క్యాప్షన్గా అంటే ఎయిడ్స్ అనేది ఎట్లా వస్తుందని తెలుస్తుంది. తర్వాత సైకాట్రీ డిజార్డర్స్ కూడా, దీనికి నేను సైకాట్రిస్ట్ కాబట్టి చాలామందికి అండరానితనం అంటే స్టిగ్మా అనేది ఉంటుంది. సైకాట్రిస్ట్ దగ్గర పోవాలంటే స్టిగ్మా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఎట్లయితే మార్పు వచ్చిందో ఈ ఎయిడ్స్ను కూడా ఏంటంటే ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకప్పుడు ఏంటంటే అంటే ఎవరికి తెలియకుండా వచ్చి చూపించుకోవాలి. కానీ ఇప్పుడు లేదు సిచ్యువేషన్. ఇప్పుడు దాదాపు నిజామాబాద్ ఏఆర్టీ సెంటర్లో ఓపెన్గా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సమాజంలో ఒక సభ్యుల్లాగా మనం వాళ్ళు ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ ఏంటంటే ఎయిడ్స్ రోగులు జబ్బు నయం కాకపోవడానికి
ఈ మందులు వాళ్ళలో ఉన్న డిప్రెషన్, వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ, తర్వాత వాళ్ళలో ఉన్న సొమాటోఫార్మ్ డిజార్డర్స్, తర్వాత ఉన్న కొన్ని మానసిక స్ట్రెస్ అంటే బయట వాళ్ళు చూసే విధానం అనమాట. అంటే మరి వీడికి ఎయిడ్స్ వచ్చిందంట అంటే వాడు ఏమైతే మానసికంగా కృంగిపోతారు. దానివల్ల వాళ్ళు చనిపోతున్నారు. అంటే చనిపోవడం అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ కొందరు సొసైటీలో పెరగట్లేదు. సో కాబట్టి మేము అనేది ఏంటంటే దయచేసి మనం ఏంటంటే వాళ్ళని కూడా మన సమాజంలో సభ్యులుగా గుర్తించాలా. వాళ్ళకు అసలు చాలామంది అంటే వాళ్ళకు తిన్న పళ్ళాల్లో తింటే వస్తుందని, లేకపోతే వాళ్ళతో కరచాలనం చేస్తూ వస్తుందని, లేకపోతే వాళ్ళతో మనం మాట్లాడుతూ వస్తుంది అనేది అది తప్పు, అది మిస్కాన్సెప్షన్. దయచేసి మనం ఏంటంటే మన సమాజంలో చాలా అంటున్నారు వాళ్ళు కుష్ఠరోగు కానీ, టీబీ కానీ, ఎయిడ్స్ కానీ, ఇతర రోగులు వస్తుంది కూడా వాళ్ళలో కొన్ని రకాలుగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ముఖ్య అతిథి చెప్పినట్టు ఏంటంటే ఇంజక్షన్ల ద్వారా కానీ, ఒకవేళ సెక్షువల్గా కాంటాక్ట్ ద్వారా కానీ, కొన్ని అలైన్ అంటే సురక్షితం కాని దానివల్ల జరుగుతుంది. అంటే సంభోగం జరిగినప్పుడు సురక్షిత ఖండం పడకపోతే జరగడానికి అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళతో కరచాలనం చేస్తే కానీ మాట్లాడితే కానీ రాదు. సో మనం ఏంటంటే మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ తరఫున ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులని వాళ్ళల్లో ఆ డిజార్డర్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు డిప్రెషన్ని, యాంగ్జైటీని, తర్వాత వాళ్ళలో ఉన్న స్ట్రెస్ని కూడా మనం గుర్తించి ట్రీట్ చేస్తే వాళ్ళు చాలా తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది. మీలో కూడా ఏంటంటే మీరు ఎక్కడైనా కొన్ని బ్రోచర్స్ ఉంటాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పెన్షన్ కూడా ఇస్తుంది. అంటే యాక్చువల్గా తనకు తెలియని విషయం ఏంటంటే ఇలాంటి క్రానిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు నెలకు ఇప్పుడు మనకి ఎట్లా సదరన్ పెన్షన్లా ఎట్లా ఇస్తుందో వాళ్ళకు కూడా కొన్ని సదుపాయాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే చాలా ఖరీదైనవి, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని కోట్ల విలువైన మందులు అనేది ఉచితంగా సప్లై చేస్తున్నది. సో వీటిని మనము ప్రజలకు తీసుకెళ్తే తొలి దశలోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మేము డాక్టర్స్ కూడా ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొందరు సర్జన్స్, మా డాక్టర్స్ ఏంటంటే ప్రాణాలకు తెగించి కొన్ని ఇంపార్టెంట్ సర్జన్స్ అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయినా కానీ, వాళ్ళు హెపటైటిస్ బి అయినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా మా డాక్టర్స్ ఏంటంటే ఐఎంఏ డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి సర్జరీ కూడా చేస్తున్నారు. అంటే ప్రాణాలకు తెగించి కూడా సర్జరీ చేస్తున్నారు మా డాక్టర్స్. కాబట్టి మీరు కూడా ఏంటంటే డాక్టర్ చేస్తున్న త్యాగాన్ని గుర్తించాలి. ఎందుకంటే చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయి, హాస్పిటల్లో అద్దాలు పడిపోతుంటారు ఈ డాక్టర్లు. కానీ అలా డాక్టర్స్ ఏంటంటే మా ఐఎంఏ డాక్టర్స్ ఎంత ప్రాణాలు తెగించి అవసరమైతే వాళ్ళ పేషెంట్ ఎయిడ్స్ రోగస్తులైనా, హెచ్బిఎస్ఏజీ అయినా కానీ మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు అందరూ ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ ద్వారా మా ఇప్పుడు ఈ టీమ్ అనేది చాలా యాక్టివ్గా టీం మేము చేశారు. మా దామోదర సార్ శ్రీశైలంతో ఎలా పనిచేశారో ఈ టీం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో కాబట్టి మీకు ఎక్కడైనా గ్రామాల్లో ఏమైనా అవసరం ఉంటే కూడా మా ఐఎంఏ నిజామాబాద్ హెల్ప్ ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ రాజేందర్కు శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొన్ని విలువైన సూచనలు ఇవ్వాల్సిందిగా మా వైస్ ప్రెసిడెంట్ రేపు అంతర్జాతీయ ఎయిడ్స్ అవేర్నెస్ ఈవెంట్గా జరుపుకుంటున్నాం. డిసెంబర్ 1. ముందుగా ఎయిడ్స్ అనేది మనకు ఇంతకుముందు చాలా స్టిగ్మా అంటూ ఉండేది. మనం ఎయిడ్స్ పెట్టిన కనబడితే అందరూ బయటకు పారిపోయేవారు. అతనితో మాట్లాడడం కానీ, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతోటి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకుండా పది పద్ధతితో మారిపోయింది కొంచెం. సో ఎయిడ్స్ అనేదానికి ట్రీట్మెంట్ అనేది అంటే యాక్చువల్గా మనకు రాకుండా చూసుకోవాలి. అంతే, రాకుండా చూసుకోవడమే ఎయిడ్స్ రాకుండా చూసుకోవడమే అదొక ట్రీట్మెంట్ అంటే. కానీ ఇప్పుడు ఎయిడ్స్ అనేది ఎందుకు వస్తుందంటే అసురక్షిత శృంగారం చేయడం వలన, అంటే ఇతరుల వాళ్ళతోటి సెక్స్లో పాల్గొనడం ఇలాంటి వాళ్ళకి. వాళ్ళు హెల్త్ కేర్ పర్సనల్స్ వాళ్ళు ఎప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకు తెలియకుండా టెస్ట్ చేయని పేషెంట్లకు ఇంజెక్షన్ వేయడం, అదే స్కూల్ని మనం ఇంకోరికి వాడడం. సో మనం ఎప్పుడైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, మనం ఎప్పుడైనా ఆరోగ్య డాక్టర్ దగ్గరికి పోయినా కానీ అతను ఇస్తున్నాడా లేదా, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా డిస్పోజబుల్ సిరంజ్ తోటి ఇస్తున్నాడా లేదా చూసుకోవాలి. మనం రాకుండా చూసుకోవాలి. కటింగ్కి వెళ్తాం ఎన్ని మంత్ ఒకసారి. కటింగ్ చేసినప్పుడు ఆ బ్లడ్ ఏదో వాడుతున్నాం, ఒక పేషెంట్ వాడతాడు, బ్లడ్ వస్తుంది. సో అదే వల్ల బ్లడ్ దాన్ని తీసుకుపోయి ఆ రైతులకు వాళ్ళు వాడతారు. చాలా తగ్గింది అవేర్నెస్ వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా ఎప్పుడైనా డిస్పోజబుల్ వాడుతున్నారు, కానీ స్టిల్ అది మనకు బాధ్యత. మనకి ఇచ్చే ఇంజక్షన్ డిస్పోజల్ వాడుతున్నాడా, మనకి ఇచ్చే బ్లేడ్ అనేది మంగళైనది అది కరెక్ట్గా వాడుకోవడం లేదా, వేరే ఇంకోటి వాడు వాడేదాన్ని పడేసి ఇంకోటి కొంత ఫ్రెష్ వాడుకోవడం లేదా, అది మనం చూసుకోవాలి. సో ఒకవేళ ఎవరికైనా వచ్చిందనుకోండి, వాళ్ళకు మనం సానుభూతి ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళు సమాజంలో చిన్న పరిచేసి వాళ్ళను
మరి ఆత్మహత్య డిపార్ట్మెంట్ కాకుండా వాళ్ళకి మనకు తోడ్పాటు అనేది అందించాలి. సెక్స్ వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ఈ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా అసలు సెక్స్ వర్కర్స్కి వాళ్ళకు అసలు యాక్చువల్గా వాళ్ళ ప్రొఫెషన్కి వెళ్ళడం తప్పు, కానీ వాళ్ళు కూడా ఇంకొకరికి అంటియకుండా వాళ్ళకు ఎట్లా ప్రొటెక్టివ్ మెథడ్స్ వాడుకుంటూ వాళ్ళు కూడా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు ఐఎంఏ తరఫున అవగాహన కల్పించడానికి మనం ఇక్కడ సమావేశం అయినాం. సో ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ వారికి నాకు ధన్యవాదాలు. నమస్కారం. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఈరోజు ఎయిడ్స్ అనే వ్యాధి ప్రమాదమైన వ్యాధి, కానీ ఇప్పుడు వ్యాధి సోకిన వాళ్ళకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన వాళ్ళకు ఎన్నో సౌలతులు ఉన్నాయి. ఎన్నో హాస్పిటల్లో ఎట్లయితే టీబీ కొరకు ఎట్లా చేసినామో, లెప్రసీ కొరకు ఎట్లా చేసినామో, ఎయిడ్స్ కొరకు కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హెల్త్ సైడ్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళు హెల్త్ వర్కర్స్ మీకు సాయం చేస్తారు, వాళ్ళకి మందులు ఇస్తారు. ఎవరైతే పాజిటివ్ వచ్చిందో బ్లడ్ టెస్ట్తో తెలుస్తుంది ఎయిడ్స్ పాజిటివా లేదా అన్నది. సో మీరు ఒకటే మనకి ఏంటంటే మనం వాళ్ళను అధైర్యపడద్దు, ఎవరైనా సోకినా కానీ వాళ్ళను హాస్పిటల్ చికిత్స కొరకు పంపాలా, ఇట్లా దాన్ని నిరోధించాలా అన్నది వాళ్ళు చెప్తారు. అది చాలా ముఖ్యం. సో మన చికిత్స ఎక్కడ దొరుకుతుంది అన్నది మీకు అందరికీ తెలవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ సైడ్ తప్పకుండా ఈ చికిత్స దొరుకుతుంది. ఎట్లయితే మనకు టీబీ కొరకు దొరుకుతుందో, లెప్రసీ కొరకు అన్నది వాళ్ళు చెప్తారు. సో ఈ ఇంజక్షన్లు తీసుకునేటప్పుడు కానీ రక్తం ఎక్కించుకున్నట్టు కానీ మంచి పరీక్షలు చేసి చేస్తారు. అవి మంచిగా చేయకపోతే మంచి వాళ్ళకు కూడా వస్తుంది. మాట రక్తం ఎక్కిస్తే అందుకని అవన్నీ టెస్టులు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు అన్నీ తెలుసుకొని ఈ అవగాహన ముఖ్యం అన్నాడు. ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఎట్లా నిరోధించాలా, ఇవన్నిటికీ ఈరోజు మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరందరూ చాలా ఉపయోగించుకొని దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలా. ఐఎంఏ నిజామాబాద్ తరఫు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఐఎంఏకి ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇతరులందరికీ కూడా నమస్కారం. ఎయిడ్స్ దినోత్సవం రోజు ఈ కార్యక్రమం ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించడానికి. చాలా మేరకు అందరికి తెలిసిపోయింది ఏంటిది ఎయిడ్స్ వ్యాధి అంటే ఏంటిది. ఇది కూడా ఒక వైరస్. ఏ విధంగా అయితే జలుబు దగ్గు వైరస్ క్రియేట్ ఉంటుందో అలాంటి వైరస్ లాంటిది ఒక హెచ్ఐవి వైరస్ అండి. ఆ హెచ్ఐవి వైరస్ వల్లనే వస్తుంది. మరి ఇది ఎలా ముందైతే ఏమనుకునే వాళ్ళంటే కేవలము అసురక్షితంగా లైంగిక సంబంధాలు ఉంటేనే ఈ వ్యాధి వస్తుందేమో అని. కానీ సైంటిఫిక్ పరిజ్ఞానంతో తెలిసింది ఏంటంటే ఇది కేవలం అసురక్షితమైన లైంగిక సంబంధమే కాకుండా వ్యాధి ఉన్న వాళ్ళ నీడిల్స్ కానీ వాళ్ళు తీసుకున్న ఇంజెక్షన్స్ కానీ వాళ్ళ తుప్పులతోటి కానీ తుమ్ములతోటి వచ్చే వ్యాధి కాదు. అందుకోసం చాలామంది ముందు ఏం చేస్తుంటే ఎవరికైనా హెచ్ఐవి ఉందంటే వాళ్ళ ఇంటికి పోయేది కాదు, వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలిచేది కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఇల్లులు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత భయం ఉంటుంది. కానీ తెలిసింది ఏంటంటే తుప్పుల ద్వారా కానీ గాలి శ్వాసతో కానీ వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు వాళ్ళు రక్తం కనుక ఎవరికైనా తెలియదు, వాడికి వ్యాధి ఉందని తెలియకపోవచ్చు, వాడు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి రక్తం ఇస్తారు. సరిగ్గా టెస్టులు కాకపోతే ఇంకొకరికి ఆ రక్తం ఎక్కిస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇందాక సార్ చెప్పారు కదా, పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, వాడు చెప్పలేదనుకోండి వాడికి హెచ్ఐవి ఉందని చెప్పి. అవి క్లీనింగ్ పద్ధతులు వేరే ఉంటాయి. హెచ్ఐవి ఉన్న వాళ్ళ పరికరాలు ఏవైతే వాడినవి ఉంటాయో ఉపయోగించినాయి, అవి దాన్ని క్లీన్ చేసే పద్ధతులు వేరే ఉంటాయి. నార్మల్గా క్లీన్ చేసి వాటితోటి ఆ వైరస్ చనిపోదని దాన్ని మనము తొలగించాలి. అందుకోసమే ఇదేంటంటే భయపడేవు లేకుంటే సిగ్గుపడేవు. అందుకోసం అంటే కదా ధనం దాచుకోవాలా కానీ వ్యాధిని దాచుకోవాలి. ఎవరికైనా వ్యాధి ఉందనుకో వాళ్ళు పంచుకుంటే ఎవరో ఒకరు కొన్ని మార్గాలు చెప్తుంటారు.
అర్థమైందా? సో ఇది మంచి ఉపయోగం అవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళకు ఒక స్టిగ్మా ఉండద్దు, వాళ్ళను సోషల్ ఐసోలేషన్. ఇతరులు ఏం చేస్తారంటే వాడికి హెచ్ఐవి ఉందని చెప్పి కింద చూడడము, సీదా వాడికి హెచ్ఐవి ఉందనుకో వాడు అసురక్షితమైన లైంగిక సంబంధాలు పెట్టుకొని ఈ వ్యాధి తెచ్చుకున్నాడని అలాంటిది స్టిగ్మా ఉండేది. ఇప్పుడు దాని ట్రీట్మెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ఇప్పుడైతే డాక్టర్లు ఏ పరీక్షలు ఆపరేషన్ చేసే కన్నా ముందు ఈ హెచ్ఐవి పరీక్ష చేస్తారు. ఎందుకోసం అంటే వాడికి తెలియకుండా వ్యాధి ఉన్నప్పుడు కూడా టెస్టులు చేస్తే కొన్ని ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చేస్తున్నాం. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఇది ఏదో కొంప ముంచే వ్యాధి కాదు, ఏదో ప్రాణాలు పోయే వ్యాధి కాదు. సమయానికి ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే సమయానికి వాళ్ళు ఈ వ్యాధి ఉందని ఏర్పాటు చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కానీ వారు ఇతరులాగానే అన్ని సౌకర్యాలు తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా అన్ని రైట్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ అయితే మనం తీసుకుంటామో అదే విధంగా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బై ఛాన్స్ ఎవరికన్నా నీళ్ళు కూడా అసురక్షితమైన నీళ్ళతోటి ఇంజెక్షన్ తీసుకున్నారు. అర్హత లేని వైద్యులు ఉంటారు ఊళ్ళల్లో, వాళ్ళు ఒకటే ఊకే ప్రతి ఒక్క సిరింజ్ 10 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి వాడిన సిరింజే మళ్ళీ ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి నీళ్ళని మార్చుతుండొచ్చు కానీ సిరింజ్ని మార్చకపోవచ్చు. అందుకోసమే ఇప్పుడు కలెక్టర్, జిల్లా కలెక్టరు, వైద్యాధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్హత లేని లైసెన్స్ లేని వాళ్ళందరికీ సర్టిఫికేట్ గుంజుకొని వాళ్ళు దవాఖానలు ఏదైతే అంటున్నారో అవన్నీ బంద్ చేపిస్తున్నారు. ఎందుకోసంటే ఈ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకోసం అంటే కేవలం ఇలాంటివి కాకుండా ఈ నీళ్ళ ద్వారా కూడా అవుతున్నాయి. అందుకోసం అంటే అర్హత లేని వైద్యుల దగ్గర ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. అవుతుందా? ఏదో ప్రొసీజర్స్ అని చేయించుకుంటే వాడు ఏ విధంగా డాక్టర్లకే కష్టం అవుతుంది క్లీన్ చేయించడం. అలాంటిది వాళ్ళు ఎలా చేస్తారు? సో ఇది అవగాహన కలిగించాలి. ఏంటంటే ప్రజలలో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువైనా కానీ దూరం అయినా కానీ మీకు అరుదైన వైద్యం దొరుకుతుంది, మీకు మేలు జరుగుతుంది. ఒక వ్యాధితో పోయి ఇంకొక వ్యాధితో రావాలి. సో ఈ విధంగా ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది భయంకరమైన వ్యాధి కావచ్చు, కానీ ట్రీట్మెంట్ కాదు అని కాదు. ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ అవుతుంది. కేవలం మీరు పరీక్ష సమయానికి చేయించుకోండి, భయపడద్దు, సిగ్గుపడద్దు. వ్యాధి వచ్చిందంటే అది కర్మ అనుకోవాలి, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడమే మేలు. సో ఈ విధంగా మనకు కొంచెం అవగాహన కలిగితే మనం ఫ్యూచర్లో ఈ వ్యాధి లేకుండానే మనం తయారు చేయొచ్చు. వ్యాధి లేకుండానే మనము మన నిజామాబాద్ జిల్లానే కాదు మన దేశాన్ని కాపాడుకోవచ్చు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిబ్బందులు మొత్తం టీంకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. మీరు లేకపోతే మేము ఎవరు చెప్పాలి? సో ఈ మీడియా ద్వారా మీకు ఈ సందేశం మీకు చెందాలని మీకు తెలిసింది కాబట్టి భయపడద్దు. ఎయిడ్స్ వ్యాధి ట్రీట్మెంట్ అవుతుంది. పూర్తిగా పోకపోవచ్చు కానీ ఇంకొకరికి వ్యాధి రాకుండా మనం ఎంతో స్టేజ్ వరకు కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. మాట్లాడాల్సిందిగా మన సీనియర్ మధ్య వైద్యులు అందరికీ నమస్కారం. ఇప్పటివరకు అందరూ చెప్పారు ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది అంతవరకు తెలుసుకున్నారు. శుభ్రం కాని నీడిల్స్ వల్ల, తర్వాత శుభ్రం కాని ఒకరికి ఎయిడ్స్ ఉన్న వారికి యూజ్ చేసిన బ్లేడ్స్ వల్ల, తర్వాత సురక్షితం కాని ఫ్రెష్ బ్లేడ్స్ను వాడటము, మనము సెలోటిక్ లోషన్ అప్లై చేయడం బెటర్. ఏదైనా స్పిరిట్ కానీ. ఎయిడ్స్ అనేది ఇదివరకు వచ్చినప్పుడు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాము. దానివల్ల సుమారుగా 5 నుంచి 10 సంవత్సరాల లోపల వాళ్ళ ఇమ్యూనిటీ క్రమక్రమంలో పూర్తిగా తగ్గి డెత్, అంటే అన్ని ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి డెత్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ వల్ల లైఫ్ ప్రొలాంగేషన్ అవుతూ ఉంది. సో 15-20 ఇయర్స్ కూడా సర్వైవల్ అవుతున్నారు. జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుంటూ లైఫ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫర్దర్గా లైఫ్ కొత్తగా ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఒక లైఫ్ పార్ట్నర్ పోతే ఇంకొకరిని చేసుకోవడం, ఉత్సాహపడి డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇందాక చెప్పిన వాటితో పాటు ఇంకొకటి ఎయిడ్స్ ట్రాన్స్మిషన్ తగ్గించే విధానాలలో ఒకటి ఏంటంటే అసురక్షితమైన సంభవం జరిగినప్పుడు ఎయిడ్స్ వ్యాపిస్తుందని తెలుసుకున్నాం కదా. మామూలుగా అదర్వైజ్ హెల్తీగా ఉండి, అంటే సపోజ్
వేరే సుఖ వ్యాధులు లేకుండా సిఫిలిస్, గనోరియా, ఎల్జీవి అట్లా వేరే వ్యాధులు లేకుండా ఓన్లీ ఎయిడ్స్ ఏదో నీడిల్ ప్రిక్ వల్ల వచ్చిన వ్యక్తుల మధ్య కనుక సెక్సువల్గా వాళ్ళు కలిస్తే ఓన్లీ 2% వాళ్ళకు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదే అట్లా కాకుండా వేరే సుఖ వ్యాధులు కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా అసురక్షితమైన సంభోగం కనుక జరిగితే 98% వరకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎయిడ్స్కి సంబంధించిన వైరస్ అనేది తెల్ల రక్త కణాల్లో దాని నివాస స్థలము. వేరే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అక్కడ వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా చిన్నగా వేరే సెక్సువల్ డిజార్డర్స్ ఉంటే ఫస్ట్ వాటిని ట్రీట్ చేసుకోవడం కూడా ఒక వ్యాప్తిని స్లో డౌన్ చేయడానికి ఒక విధానము. మిగిలిన విషయాలు ఆల్మోస్ట్ అందరూ డాక్టర్స్ కవర్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎన్ఏ వారికి అందరికీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డాక్టర్ ప్రదీప్ గారికి. రెస్పెక్టెడ్ ఐఎన్ఏ మెంబర్స్ అండ్ ఆడియన్స్, ఇప్పుడు నాకు చెప్పిన విషయాలు కాకుండా ఒక చిన్న కొత్త విషయం చెప్తాను. నేను అందరూ గమనించాల్సింది ఏంటంటే అన్నీ తెలిసినవి కంట్రోల్ చేస్తున్నాము, మాకు తెలియకుండా కొత్త సమస్య మొదలైంది. ఏంటంటే స్వలింగ సంపర్క సమస్య. సో దీనివల్ల స్ప్రెడ్ అయిన రేట్ ఎంత అంటే 70 నుంచి 80% స్ప్రెడ్ అయింది. సో ఇటువంటి వాళ్ళని ఎక్కడైనా గుర్తించినా మీరు తక్షణం వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ ప్రవర్తన మార్చే ప్రయత్నం మేము చేస్తాము. లేదు తప్పనిసరి పరిస్థితి వాళ్ళ ప్రవర్తన మార్చుకునే పరిస్థితిలో వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్, ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవన్నీ కూడా మేము చెక్ చేసే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాం. సో స్వలింగ సంపర్క సమస్య అనేది ఇప్పుడు విపరీతంగా ఉంది. కొత్త కారణాలు ఏమైనా విపరీతమైన ఆలోచన ధోరణి. సో కొత్త ఆలోచన ధోరణి వల్ల కొత్త సమస్యలు మనం సృష్టించుకుంటున్నాం. సో ఇవి పెరుగుతున్నాయి డే బై డే. సో వాటిని అరికట్టడానికి సామాజిక బాధ్యత కలిగిన అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, విలేజ్లో పెద్దలు కావచ్చు, టౌన్లో పెద్దలు కావచ్చు, ఎక్కడన్నా కానీ ఇలాంటివి గుర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళని డాక్టర్స్ని అప్రోచ్ కామని సజెస్ట్ చేస్తే మనకు సొసైటీకి ఉపయోగకరం జరుగుతుంది. థ్యాంక్ యూ. కొత్త పాయింట్ చెప్పారు డాక్టర్ ప్రదీప్ గారు. అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో ఎటువంటి ఇబ్బందులు కొత్తగా వస్తున్నాయి అనే దాని గురించి మనకు విషయం చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డాక్టర్ రవితేజ గారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఇది మన మాటలే కాదు, చేతుల్లో కూడా మన దృష్టికి కూడా కొన్ని విషయాలు ముందుగా ఉంది. మన ఇప్పుడు పెద్దలు, డాక్టర్స్, సీనియర్స్ మనకి సెక్స్ వర్కర్ గురించి, హాస్పిటల్ వర్కర్స్ గురించి కూడా చెప్తున్నారు. కానీ నిజంగా ఇక్కడ మానవతా సదన్ పిచ్చిపల్లిలో వెళ్ళి చూస్తే చిన్నారులు, ఏవి పాపం తెలియని వాళ్ళు కూడా ఏదో తప్పని పరిస్థితుల్లో ఇట్లా హెచ్ఐవి సోకి బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక నార్మల్ లైఫ్, నార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ ఎంతో ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లాంటి చిన్నారుని చూసన్నా మనకి ఈ వ్యాధి పైన సింపతి, ఒక ఎంపతి అనేది కలుగుతుంది. సో మీ ద్వారానే ఈ మార్పు అనేది మనం చిన్న అడుగులతో ముందుకు తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అవేర్నెస్ అనేది కొన్ని ఇక్కడ నిలవడమే కాదు, మన మీడియా మిత్రుల ద్వారా జనాలకు కూడా, సామాన్య ప్రజలకు కూడా ఈ యొక్క విషయం అనేది అవగాహన అనేది తెలియాలా, వ్యాధిని ఎట్లా నిరోధించాలా, వ్యాధిగ్రస్తులైన వాళ్ళకు చికిత్స విధానాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఇంకొకరికి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం డిస్కస్ చేయాలా. మనం తెలిసిన వాళ్ళకి ఒక నలుగురికి చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికి మన వంతు సహాయం చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన మీడియా మిత్రులు K6 వారికి, భారతీ ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో వాళ్ళ ద్వారానే ఇక్కడితో కాదు, మన డిస్ట్రిక్ట్ అంతా కూడా వేరే జిల్లాల వారికి కూడా ఈ మీడియా ద్వారా ఈ విషయం అనేది తెలుస్తుంది. ఈ అవగాహన ఉంటేనే ఈ జబ్బును కంట్రోల్ చేయొచ్చు, ఇంకొకరికి రాకుండా మనం అరికట్టవచ్చు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్ మీరు నిలబడి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని మంచిగా ఆర్గనైజ్ చేసిన తోటి ఐఎంఏ డాక్టర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇంతసేపు సమయం వేచించిన మరి అందరూ పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి వెయిట్ చేసి రాజేంద్ర సార్ గురించి కూడా వెయిట్ చేసిన వాళ్ళకు
పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత సమయం మీరు వేచించి మీ వ్యాధి చూపించుకొని త్వరగా వెళ్దామనుకున్నారు, కానీ ఇంత సమయాన్ని మేము వృధా చేయలేమని అనుకుంటున్నాము. మీరు కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన తెలుసుకొని మీరు 10 మందికి చెప్పి ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించి అందరి సమాజాన్ని జాగృతం చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. జిల్లా ప్రజలకు మరియు K6 ఛానల్ వీక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేందర్ సూర్యుడు, నిజామాబాద్ IMA జిల్లా కోశాధికారిని. ఈరోజు ప్రశాంతి న్యూరో సైకాట్రిక్ హాస్పిటల్లో నిజామాబాద్ జిల్లా IMA కార్యవర్గం అధ్యక్షతన ఈ ఎయిడ్స్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ HIV ఎయిడ్స్ యొక్క వ్యాప్తిని ఎట్లా అరికట్టాలా, దాన్ని ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఈ వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకొని మనం వచ్చిన వారికి ఎటువంటి చికిత్సా విధానాలని అందుబాటులో ఉన్నాయని డిస్కస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్ గారు, పాత ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విశాల్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, దాంతోపాటు పూర్వ IMA కార్యవర్గ సభ్యులు అండ్ మరియు ప్రజెంట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సో ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే HIV అనే ఒక వైరస్ వ్యాధి వల్ల, HIV అనే వైరస్ వల్ల మనకు ఎయిడ్స్ సోకుతుంది. ఈ ఇన్ఫెక్షన్ని ఒకరి నుంచి ఒకరికి వచ్చే మార్గాలు సురక్షితంగా కానీ శృంగారము, దాంతోపాటు బ్లడ్ ద్వారా నీడిల్ ప్రిక్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దీన్ని నివారించవచ్చు. వచ్చిన వారిని కూడా చులకనగా చూడకుండా ఇప్పుడు కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. సో దీనికి క్యూర్ లేకపోయినా ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ అనేది పొడిగించవచ్చు. మంచి మందులు గవర్నమెంట్ ద్వారానే మనకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. ART అనే ఒక ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నది. సో ఇంతకుముందు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు 2 నుంచి 5 సంవత్సరాల్లో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ విధానాల వల్ల మోర్ దెన్ 10 years 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆరోగ్యంగా బతుకుతున్నారు. దాంతోపాటు ఈ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని చులకనగా చూడకుండా వాళ్ళని కూడా ఒక మనుషులుగా గుర్తించి వాళ్ళకు చికిత్సకు సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు కూడా మానసికంగా కుంగిపోకుండా, చులకన భావం కలగకుండా వాళ్ళు సొసైటీలో జీవించగలుగుతారు. సో వాళ్ళు జరిగిన తప్పును కూడా గ్రహించే శక్తిని పెంచుకుంటారు. సో ఈ మీడియా విధానం ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ అందరూ దీని గురించి తెలుసుకోవడం వల్ల మనం నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వేరే వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలుగుతాము. అటువంటి ఇబ్బందుల దారిలో, చెడు దారిలో పోయిన వాళ్ళని కూడా మనము ఆపగలుగుతామని నేను తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అందరికీ.